హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవాళ చూడండి, ఇక్కడ మనం ఇవాళ కొన్ని పోస్ట్ పొజిషన్స్ నేర్చుకుందాం. అవేంటి చూడండి. మామూలుగా ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ప్రిపోజిషన్స్ ఎలా ఉంటాయంటే చూడండి, వేర్ ఆర్ యూ అంటే దానికి ఆన్సర్ మనకు ఐఎమ్ ఇన్ ముంబై అంటే ఇక్కడ దీనికి ఏమొచ్చిందంటే ఇన్ అని వచ్చింది. అదే వేర్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఆన్ యాన్ ఎలిఫెంట్ అంటే దీనికి దానికి ముందు యాన్ అనేది వచ్చేసింది. ఓకేనా, సారీ ఆన్ అనేది వచ్చేసింది ఎలిఫెంట్ ముందు. ఓకే, ఇక్కడ మనం ఏం ప్రిపోజిషన్స్ యూజ్ చేసామంటే ఇన్ ఆన్ అనే రెండు ప్రిపోజిషన్స్ని యూజ్ చేసాం. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఇన్ ముంబై అన్నాం కదా. ఇక్కడ హిందీలో వేర్ ఆర్ యూ అంటే తుమ్ కహా హో అని యూజ్ చేస్తాం. దానికి వచ్చేసి ఆన్సర్ ఐఎమ్ ఇన్ ముంబై అంటే మై ముంబై మే అంటే ఇక్కడ ఇన్ అని అర్థం అన్నట్టు, మై ముంబై మే హూ. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ఎట్ ఆన్ లేకపోతే ఎట్ లేదా ఐఎమ్ ఎట్ ద స్టేషన్ లేదా ఐఎమ్ ఆన్ ద స్టేషన్, ఈ రెండు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా మై స్టేషన్ పర్ హూ. ఓకేనా, మై స్టేషన్ పర్ హూ లేదా మై స్టేషన్ పే హూ. పే అనే యూజ్ చేయొచ్చు లేదా పర్ అనే యూజ్ చేయొచ్చు. మై స్టేషన్ పే హూ. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి, హిందీలో మనకి ఏంటంటే మై అంటే మీ ఇన్ యూజ్ చేసాం, పర్ అంటే ఆన్ యూజ్ చేసాం అన్నట్టు. స్టేషన్ పర్ అంటే ఆన్ యూజ్ చేసాం అన్నట్టు. మే అంటే ఇన్ అనే వర్డ్ యూజ్ చేసాం అన్నట్టు. మై స్టేషన్ మే హూ, మై స్టేషన్ పర్ హూ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఇదైతే ఓకే కదా మీకు. మే అంటే ఇన్ అని అర్థం, పర్ అంటే ఆన్ అని అర్థం. అయితే ఇక్కడ ఇన్ అనేవాడు అంటే మే అనేవాడు ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అంటే కంట్రీస్, సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు మనకి ఏమైనా వస్తాయంటే మే అని వస్తాయి అన్నట్టు. చూడండి, అమెరికా మే అంటే అమెరికా అనేది ఏంటిది అంటే కంట్రీ కాబట్టి మే అని వచ్చేసింది. అంటే మై అమెరికా మే రహతా హూ అంటే నేను అమెరికాలో ఉంటాను అంటే మై అమెరికా మే రహతా హూ అంటే ఉండడం అన్నట్టు. ఓకేనా, ఐ లివ్ ఇన్ అమెరికా. ఓకే, నెక్స్ట్ మై భారత్ మే రహతా హూ లేకపోతే మై భారత్ మే హూ అంటే నేను ఇండియాలో ఉన్నాను. భారత్ మే అంటే ఓకేనా, మే అనే వర్డే వచ్చేసింది చూసారా. దీనికి కూడా ఎందుకంటే ఇది కంట్రీ కాబట్టి భారత్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పీటర్ చీన్ మే హై అంటే చైనా అన్నట్టు. చీన్ అంటే హిందీలో మామూలుగా చీన్ అంటారు చైనాని. చీన్ మే అనే చైనా అనేది కూడా ఒక కంట్రీ కాబట్టి దానికి కూడా మే అనేవాడు వచ్చేసింది అన్నట్టు. ఓకేనా, పీటర్ చైనా మే హే. తర్వాత పీటర్ న్యూయార్క్ మే హే అంటే పీటర్ న్యూయార్క్లో ఉన్నాడు అంటే దానికి కూడా కంట్రీ కాబట్టి అలా వచ్చేసేసింది. తర్వాత మౌనికా హాస్పిటల్ మే హే ఇక్కడ ఇన్స్టిట్యూషన్, ఇది ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి దానికి అక్కడ మే అనేవాడు వచ్చేసింది అన్నట్టు. మౌనికా హాస్పిటల్ అనేవాడు యూజ్ చేస్తాం హాస్పిటల్ని. మౌనికా ఇన్ హాస్పిటల్ అంటే మౌనికా హాస్పిటల్ మే హే హాస్పిటల్ అని యూజ్ చేయం. ఓకేనా, మౌనికా ఈజ్ ఇన్ హాస్పిటల్. తర్వాత ఆన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సర్ఫేస్ మీద. ఓకేనా, సర్ఫేసెస్ మీద ఏం యూజ్ చేస్తామంటే ఆన్ వర్డ్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, కుర్సీ పర్ అంటే చూడండి, మై కుర్సీ పర్ బైఠా హూ అంటే నేను కుర్సీ మీద కూర్చున్నాను. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. ఓకేనా, తర్వాత కుర్సీ టేబుల్ పర్ హే ఇక్కడ టేబుల్ పర్ అంటే కుర్సీ టేబుల్ పర్ హై అంటే టేబుల్ మీద ఉంది. ఓకేనా, పైన అనే దానికోసం ఇది ఆన్ అనేవాడు యూజ్ చేసుకోవచ్చు. పీటర్ హాతీ పే బైఠా హై పీటర్ ఏనుగు మీద కూర్చున్నాడు. హాతీ అంటే ఏనుగు అన్నట్టు. ఓకేనా, పీటర్ హాతీ పర్ బైఠా హై పర్ అనేవాడు యూజ్ చేసాం చూసారా. ఇక్కడ పే అన్నా పర్ అన్నా ఒకటే. పీటర్ హాతీ పే బైఠా హై అన్నా లేకపోతే పీటర్ హాతీ పర్ బైఠా హై అన్నా రెండింటికి ఒకటే మీనింగ్ అన్నట్టు. ఓకే.